నల్గొండ జిల్లాలో జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల శాతాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై మొత్తం 17 బ్లాక్ స్పాట్స్ను గుర్తించింది రోడ్లు భవనాల శాఖ. ఈ బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్పై మరిన్ని వివరాలను ఉమ్మడి నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. హైవేల మీద ప్రమాదాల శాతం తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతే ఉందో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లను అయితే గుర్తించారు రహదారి శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు. మొత్తంగా ఇప్పుడు మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన మీరు విజువల్స్ చూసుకోవచ్చు. ఈ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ జాతీయ రహదారిపై అయితే ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్స్ని అయితే గుర్తించారు రహదారి శాఖ. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదలైన ఈ జాతీయ రహదారి కృష్ణా జిల్లా వరకు ఈ జాతీయ రహదారి ఉంటుంది. ముఖ్యంగా 17 బ్లాక్ స్పాట్స్ని అయితే రహదారి శాఖ వారు అయితే గుర్తించడం జరిగింది. ఇందులో ఉన్న చౌటుప్పల్ కావచ్చు, పెద్ద కావపర్తి కావచ్చు, చిట్యాల, కట్టంగూరు, ఇన్పామ్ల, టేకుమట్ల, సూర్యాపేటకు వస్తే ఎస్వి కాలేజీ, జనగామ ఎక్స్ రోడ్డు, ఈనాడు జంక్షన్, దురాజిపల్లి, ముకుందాపురం, ఆకుపామ్ల, కుమరబండ ఎక్స్ రోడ్డు, కాటమయ్యగూడెం, మేలచెరువు, శ్రీరంగపురం, రామాపురం ఎక్స్ రోడ్డు, నవాబుపేట జంక్షన్గా అయితే 17 బ్లాక్ స్పాట్స్ని అయితే గుర్తించారు. ఈ ప్రాంతంలో అయితే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లయితే రహదారి శాఖ గుర్తించిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అయితే ఈ జాతీయ రహదారిపై ముఖ్యంగా సైన్ బోర్డ్స్ కావచ్చు, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్ని చోట్ల 6 లైన్లు రోడ్లు నిర్మూలన చేయకపోవడము, జంక్షన్ డెవలప్మెంట్స్, వియూపీ వెహికల్స్ అండర్ పాస్లు నిర్మాణం చేపట్టకపోవడము, 2 వైపులా సర్వీస్ రోడ్లు వంటి నిర్మాణం వంటి చర్యలు బ్లాక్ స్పాట్స్కి అయితే ప్రాంతాల్లో అయితే ప్రమాదాలు నివారించడం కోసం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ జాతీయ రహదారి వెంట ఉన్న సర్వీస్ రోడ్లు ఏవైతున్నాయో అవి ప్రస్తుతానికి అసంపూర్తిగా ఉండడము, ఈ బ్లాక్ స్పాట్స్ వద్ద అయితే సైన్ బోర్డ్స్ లేకపోవడం ఈ ప్రమాదాలకైతే దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న జరిగిన ఈ సమావేశం ఏదైతుందో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకుముందుకు తను ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో నితిన్ గడ్కరీకి పలుమార్లు కలిసి ఈ జాతీయ రహదారిపై అయితే సమస్యలు వివరించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాల గురించి కేంద్ర మంత్రికి నితిన్ గడ్కరీకి అయితే తను వివరించడం జరిగింది. అప్పట్లో తను ఎంపీగా పనిచేశాడు. ఈ జాతీయ రహదారిపై పలు నిధుల్ని కూడా ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రిని కోరిన పరిస్థితి అయితే కనపడుతుంది. అప్పుడు తను ప్రత్యేక దృష్టి పెట్టి పలుమార్లు కేంద్ర మంత్రిని కలిశాడు. ఇప్పుడు తను రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. నిన్న అధికారులతో ఆయన ఒక ప్రత్యేక రివ్యూ మీటింగ్ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న ఇలాంటి హైవేలకు పై ప్రమాదాల శాతం నివారించడం కోసం తను ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్లు కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, వీళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ప్రత్యేకమైన సూచనలు చేయడం జరిగింది మంత్రి కోమటిరెడ్డి. నేషనల్ హైవేల మీద ప్రమాదాల శాతం తగ్గించాలంటే ఎలాంటి నివారణలు చేయాలి, ఎలాంటి పనులు చేస్తే ఈ ప్రమాదాలు తగ్గుతాయని చెప్పేసి వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా 65వ జాతీయ రహదారి ఇప్పటికీ నిర్మించి దాదాపు సుమారుగా 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల్లో అప్పుడు ఉన్న ట్రాఫిక్ ఏదైతే ఉందో అప్పుడు ఉన్న ట్రాఫిక్ని వీళ్ళు అంచనా వేసుకొని ఈ జాతీయ రహదారిని నిర్మించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ట్రాఫిక్ అన్నది డబల్ కావడంతో ట్రాఫిక్ పెరగడంతో ప్రమాదాల శాతం పెరుగుతుందని చెప్పేసి అయితే ఒక అంచనా వేశారు. ఇప్పటికే 17 బ్లాక్ స్పాట్లు గుర్తించారు. ఈ 17 బ్లాక్ స్పాట్ల వద్ద సైన్ బోర్డ్స్, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డ్స్, అలాగే అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్లు కావచ్చు, అవసరం ఉన్న కాడ అండర్ పాస్లు కావచ్చు, ఇలాంటివి నిర్మించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పలుమార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. నిన్న జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా తను అధికారులకు చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్గా ఉండాలని చెప్పేసి అధికారులకు సూచించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈ ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డ్స్ కావచ్చు, లైట్సింగ్ కావచ్చు, సర్వీస్ రోడ్లను కావచ్చు, అండర్ పాస్ నిర్మాణ పనులను కావచ్చు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పేసి అధికారులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. 65వ జాతీయ రహదారి ఏదైతే ఉందో ఇప్పటికే మనం ప్రస్తుతానికి ఇన్పామ్ల దగ్గర ఉన్నాం. ఇది ఇన్పామ్లో ఇది ఒక బ్లాక్ స్పాట్గా అయితే గుర్తించడం జరిగింది. ఈ బ్లాక్ స్పాట్ ఏదైనా ప్రమాదాలు ఎక్కువ జరిగితే, ఒకటి కంటే ఎక్కువ అంటే మళ్ళీ అక్కడే ప్రమాదాలు జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తిస్తారు. అక్కడ మరణించిన వారి సంఖ్య ఎక్కువ ఉండడంతో ఆ ప్లేస్ని బ్లాక్ స్పాట్గా గుర్తిస్తారు. ఆ ప్లేస్లో ప్రత్యేక దృష్టి పెడతారు. అంటే సైన్ బోర్డ్స్ కావచ్చు, అక్కడ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి నివారణ చేస్తే అక్కడ ప్రమాదాలు జరగవని చెప్పేసి పోలీస్ శాఖ కావచ్చు,
రహదారుల శాఖ కావచ్చు అక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి కుమారెడ్డి వెంకరెడ్డి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే చౌటుప్పల్ కావచ్చు, ఇన్పాంల కావచ్చు, ఐటిపాంల కావచ్చు, టేక్మాట్ల కావచ్చు, సూర్యాపేటలో ఉన్న జనగామ ఎక్స్ రోడ్ కావచ్చు, ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఆకుపాంల కావచ్చు, కోదాడ కావచ్చు, ఇవి ప్రధానంగా ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే ప్రదేశం. ఈ ప్రదేశాల్లో యాక్సిడెంట్లు జరగకుండా ఎలా చేస్తే యాక్సిడెంట్లు జరగవని చెప్పేసి నిన్న ప్రత్యేక రివ్యూ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో అధికారులకు సూచించడం జరిగింది. ఈ ప్లేసుల్లో ప్రమాదాల శాతం తగ్గించాలని కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. మొత్తంగా ఈ జాతీయ రహదారిపై ప్రమాదాల శాతం తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అట్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఇన్పాంల దగ్గర ఉన్నాం. ఇన్పాంల దగ్గర ఉన్న ఈ బ్లాక్ స్పాట్లో అనేక సార్లు యాక్సిడెంట్లు జరిగాయి, అనేక మంది మరణించడం జరిగింది. ఇలాంటి మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నిన్న అధికారులకు సూచించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఇది ఈరోజు ఉన్న నేషనల్ హైవేల మీద ఉన్న సమాచారం. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్ నల్గొండ.